అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్లో 156 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న ఇల్లు 156 గజాలండి. 28/50 డైమెన్షన్ వస్తుంది. కేవలం 78 లక్షల్లో మీ సొంతం చేసుకోవచ్చండి. 78 lakhsలో వస్తుంది. ఈశాన్యం పెరిగి 160 యార్డ్స్ ఉంటుందండి. యాక్చువల్లీ ఆన్ ఫీల్డ్ ఆన్ పేపర్ 156 ఉంటుంది. 28/50 డైమెన్షన్ వస్తుంది అనమాట. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పండ్లగూడలో వస్తుందండి ప్రాపర్టీ. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుంది. అన్నీ కూడా చుట్టూ హౌజెస్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. మీరు గమనించవచ్చు, ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 28 ఉంటుందండి ఫ్రంట్ ఫేసింగ్. డెప్త్ వచ్చేసి 50 feet ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఫ్రంట్ రోడ్ వస్తుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. 10 feet వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది వస్తుంది. ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్ వస్తుందండి. అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఈ విధంగా ఫుల్ సైజ్ వాటర్ సంపే వస్తుందండి. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. చాలా వైడ్గా ఉంటుంది. ఈజీగా ఒక 4-5 బైకులు పట్టే విధంగా వస్తుందండి. 5 feet వెడల్పు వస్తుందండి. ఎందుకంటే ఈశాన్యం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వస్తుంది. మీరు గమనించినట్టయితే ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా క్లాసీ టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. ఇంకా పాలిష్ అవ్వలేదు. ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్స్ ఫిట్ అవ్వలేదండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇవి యూపీవీసీ విండోస్ అండి. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంట్లో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఆర్చ్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా మంచి సైజులో వస్తుంది కిచెన్ కూడా. ఈ విధంగా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో కూడా. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి
చీకటి ఇక్కడే లో రూఫ్ కూడా వస్తుందండి. ఈ విధంగా టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా లైటింగ్ ఉంటుంది ఇంట్లో. టోటల్గా న్యాచురల్ లైటింగ్ వస్తుందండి. వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఈ విధంగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 156 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. 28/50 డైమెన్షన్తో వస్తుందండి. బండ్లగూడలో ఉంటుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ అంటే మీకు కీసరా మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. కేవలం 78 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఎలాంటి FTL బఫర్ జోన్లో లేదండి, క్లియర్ టైటిల్తో ఉంటుంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.